ఉన్నట్టుగా మనమందరం భావిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఉన్నారో లేదో తెలియని పరిస్థితి. హడావిడిగా ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత, అసంతృప్తి వ్యక్తం కావడంతో నాట్ ఓన్లీ అపోజిషన్ ఆయన ఒక ప్రకటన ఇప్పించారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. నెల రోజుల నుంచి ఆయన ఎవరికి కనపడల. ఆయన హత్య చేశారనేదేమో ఆఫ్ఘనిస్తాన్ హ్యాండిల్స్ నుంచి విపరీతమైన ప్రచారం నడిపించారు. వాళ్ళు అంటే పడని తాలిబాన్ గ్రూప్స్ నుంచి కూడా నడిపించారు. మాకు అంతర్గతంగా అందిన సమాచారం అని. మూడోది చాలా కీలకమైంది, కల్నల్ పరమేశ్వర్ గారు ప్రస్తావన చేస్తూ న్యూక్లియర్ కమాండ్ తర్వాత సుప్రీంకోర్టుని తన ఆధీనంలో పెట్టుకున్నాడు. సో బహుశా అంటే సమకాలీన సమాజంలో ఇలాంటి నియంతని మరి ప్రపంచం చూసి ఉండకపోవచ్చు. ఎప్పుడో హిట్లర్ గురించి మాట్లాడుకున్న తర్వాత రెండో హిట్లర్ మళ్ళీ పాకిస్తాన్లో తయారని అనుకోవచ్చా తులసిరెడ్డి గారు? పాకిస్తాన్ చరిత్ర చూస్తే వారు చెప్పినట్టు ఇంతకుముందు పెద్దది, ఇది నాకు తెలిసి పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయమే కాదు. ఇప్పుడు 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమలులోకి వచ్చింది 1956లో. మనకు 50లో వస్తే వాళ్ళకి రాజ్యాంగం అమలులోకి వచ్చింది 1956. ఆ రాజ్యాంగాన్ని కూడా 3 సార్లు సస్పెండ్ చేశారు. లేటుగా రాజ్యాంగం రావడమే లేటుగా వచ్చింది. ఆ రాజ్యాంగాన్ని వచ్చేసి 3 సార్లు సస్పెండ్ చేశారు. మళ్ళీ కొత్త రాజ్యాంగాలు వచ్చాయి. తర్వాత మొత్తము 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన అనుకుంటే 22 సంవత్సరాల పాటు సైనిక పాలన. 78 సంవత్సరాల్లో 22 సంవత్సరాలు సైనిక పాలన. ఆయుబ్ ఖాన్ ఏమో 1950 నుంచి 62 వరకు, యాహ్యా ఖాన్ 69 నుంచి 71 వరకు, జియావుల్ హక్ 78 నుంచి 88 వరకు, ముషారఫ్ 2001 నుండి 2007 వరకు. మొత్తము సైనిక పాలన 75 సంవత్సరాలు 22 సంవత్సరాల పాటు జరిగింది. మిగతా టైంలో కూడా ఒకవేళ ఎలక్టెడ్గా ఉన్నా కానీ నథింగ్ బట్ అది కూడా సైనిక పాలనే. డైరెక్ట్గా సైనిక పాలన 22 ఏళ్ళు, ఇండైరెక్ట్ సైనిక పాలన మిగతా 56 సంవత్సరాలు. తర్వాత అక్కడ మొత్తము ఎలక్టెడ్ బాడీ ఉన్నా సైనిక బాడీ ఉన్నా కానీ ఓవరాల్గా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ వచ్చేసి భారత్ వ్యతిరేకత అనే దాని మీదనే అక్కడ ఎలక్ట్ అయినా కానీ సైనిక అయినా కానీ వాళ్ళ ఉంటుంది. కాబట్టి మనకు ఇప్పుడు సైనిక పాలన అంటే పేరుకి వచ్చేసి మిగతా పదవులన్నీ నామకే వాస్తే, ఎవరి చేతిలో ఉంటుందో అతను నియంత్రణచ్చు, సైన్యానికి పెద్దనొచ్చు, దేశానికి పెద్దనొచ్చు, నియంత్రణచ్చు ఏమనొచ్చు ఓవరాల్గా. కాబట్టి ఇది ఓవరాల్గా వారు చెప్పినట్లు ఉంటే ప్రస్తుతం ఇప్పుడు అది అణ్వాయుధ దేశం. అది మెయిన్గా వచ్చేసి మనము ప్రపంచం కానీ భారతదేశం కానీ ఆలోచించాల్సింది ఏమంటే అణ్వాయుధ దేశం కాబట్టి. తర్వాత మన పక్క దేశము పేరుకేమో మనతో పోలిస్తే చాలా చిన్న దేశమే, కానీ ప్రపంచంలో 5వ అతిపెద్ద దేశం. జనాభా రీత్యా మనతో పోలిస్తే వాళ్ళది 24 కోట్లు, చాలా తక్కువ 144 కోట్లతో పోలిస్తే. కానీ ప్రపంచంలో 5వ అతిపెద్ద దేశం, అణ్వాయుధ దేశం. తర్వాత 7వ అతిపెద్ద సాయుధ దళాలు ఉండే దేశం, 7వ అతిపెద్ద సాయుధ దళాలు ఉండే దేశం. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అందులో మనకు వాళ్ళకు 5 యుద్ధాలు జరిగినాయి. 1940-45 కానుంటి 65, 71, 98, 2025 మొత్తం 5 యుద్ధాలు జరిగినాయి మనకు వాళ్ళకు. కాబట్టి ఈ కోణాల దృష్ట్యా మనము ఆలోచించాలా. కానీ అక్కడ ఎవరున్నా పెద్దగా సైన్యం కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు ఆ సైన్యం కంట్రోల్ కూడా అప్పుడు సైన్యాధిపతి అనేవారు, ఇప్పుడు వచ్చేసి ఆయన మునీర్ చేతిలోకి మొత్తం సంస్థం బయటగా ఉన్నాయి. కాబట్టి ఇది మనము వాస్ట్ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని మన జాగ్రత్తలు మనం ఉండాలా. ప్రపంచం కూడా అణ్వాయుధ దేశం కాబట్టి జాగ్రత్తలు ఉండాల్సిన అవసరం ఉంది. ఒకే వ్యక్తి చేతిలోకి పోయినప్పుడు న్యాచురల్గా టెన్షన్లో వచ్చేసి ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు చేతిలో తుపాకీ ఉండడానికి, చేతిలో కట్టె ఉండడానికి, చేతిలో ఏం లేని దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో వచ్చేసి ఎందుకు ఫ్రీక్వెంట్ గా చూస్తున్నాము గన్ కల్చరు, అందరి దగ్గర గన్ ఉంటుంది. కాబట్టి వాడు మానసికంగా అన్నప్పుడు కాల్ చేస్తాడు, పిల్లలను కాల్ చేస్తాడు, ఎవరిటే కాల్ చేస్తాడు. కాబట్టి ఈ యొక్క అణ్వాయుధ దేశాలు ఇటువంటి వాళ్ళ చేతులు ఉన్నప్పుడు, నియంత్రణ చేతులు ఉన్నప్పుడు, టెన్షన్ ఉన్నప్పుడు వాళ్ళ ఆధిపత్యం కోసము, వాళ్ళ మానసిక ప్రవృత్తి సాటిస్ఫై చేసడానికి కోసము ఇది మొత్తం చేస్తే ప్రపంచానికి, దేశాలకు పెద్ద ప్రమాదం. ఆ కోణంలో ఆలోచించాలి మనం.
రైట్, ఒకసారి గఫూర్ గారి దగ్గర వెళ్దాం. గఫూర్ గారు, చాలా ప్రమాదకరమైన ధోరణి. ఒక చేతితో